Hello, welcome to Tech Info and Career Guidance. వెల్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఒక కొత్త జీపీటీ ప్లాట్ఫామ్తో వచ్చాను అనమాట. ఇది కంప్లీట్గా ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. ఇది యూస్ చేసుకోవాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినవన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద, అంటే 100 ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారనుకోండి, దీని పేరు వచ్చేసి గ్లోబల్ జీపీటీ. సో గ్లోబల్ జీపీటీలో వచ్చేసి మీకు కావాల్సిన అన్ని టూల్స్, పాపులర్ టూల్స్ దగ్గర నుంచి, అంటే మనకు ఏవైతే ప్రీవియస్ టూల్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ టూల్స్తో సహా అన్ని టూల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయన్నమాట, ఇంక్లూడింగ్ విత్ డీప్ సీక్తో సహా. బట్ అది ఎంతవరకు ఈ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుందని చెప్పి చెక్ చేయాల్సి ఉంటుంది ఇది. సో నేను జనరల్గా అయితే ఏంటంటే కనుక, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ కామెంట్స్ కూడా కింద చాట్ బాక్స్లో కామెంట్స్లో పెడితే కనుక, సో ఐల్ గో త్రూ ఆల్ ద కామెంట్స్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ విత్ న్యూ అప్డేట్స్. ఓకే, ఇప్పుడు బేసిక్ థింగ్స్ చూద్దాం రండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ పాపులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టూల్స్ కూడా ఇక్కడ అయితే కనుక మీకు మెన్షన్ అయితే వచ్చేసాయి అనమాట, ఇంక్లూడింగ్ విత్ చైనీస్ ఏఐ టూల్ డీప్ సీక్ R1, మినిమాక్స్, మూన్ షాట్ అంట, టెక్స్ట్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ ఉంది దీనికి. QVQ72B ప్రివ్యూ. Alibaba has released open source visual reasoning model with power image and text understanding capabilities. ఈ టూల్ వచ్చేసి అలీబాబా వాళ్ళది. అండ్ ఇక్కడ వచ్చేసి మిస్ట్రాల్ AI has launched a model proficient in complex reasoning and long text processing. కాంప్లెక్స్ రీజనింగ్ ఏవైతే మనకు ఇవి ఉన్నాయో, సో వాటి కోసం అనేసి ఈ మిస్టర్ లార్జ్ అనేది వాళ్ళది టూల్ అనమాట అది. అండ్ మిడ్ జర్నీ మనకు తెలిసిందే, సో హై క్వాలిటీ ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ పర్ప్లెక్సిటీ, ఇది కూడా మనకు తెలిసిందే, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడము అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ గెట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా దీంట్లో స్పెషాలిటీ. అండ్ చాట్ జీపీటీ మనకు తెలిసిందే, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ యూస్ చేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. ఓకే, అండ్ లూమా వచ్చేసి వీడియో జనరేషన్ కోసం అనేసి అండ్ టెక్స్ట్ టు వీడియో కన్వర్షన్స్కి ఈ లూమా అనేది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్లక్స్ అనేది కూడా కొత్తగా వచ్చిన ఉన్నది. బట్ ఏంటంటే కనుక మనం ఏంటంటే చూడము అనమాట, అంటే ప్రతి ఒక్క టూల్ అనేది కూడా మనం చూడము. కొన్నిట్లో ఇప్పుడు ట్విట్టర్లో అయితే కనుక 92 AI టూల్స్, 42 AI టూల్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో అటువంటి టూల్స్ అయితే కనుక మనం ఒక పిక్చర్లో అయితే చూస్తాము, బట్ రియాలిటీగా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ అప్డేట్ అనేది ఆ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కలుస్తూ ఉంటాయి అనమాట. Llama Meta AI has introduced a model optimized and reasoning speed and cost. ఇది ఒకటి. ఇప్పుడు చాట్కి వచ్చారనుకోండి, చాట్లో కూడా మనకి డీప్ సీక్ R1 సిగ్నిఫికెంట్ ఎన్హాన్స్ మోడల్ రీజనింగ్ క్యాపబిలిటీస్ ఓపెన్ AI ఇచ్చాడు అనమాట. డీప్ సీక్ టెస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్, అది మనకు తెలిసిందే, ఇది ఇంప్లిమెంట్ అప్డేటెడ్ వర్షను. మూన్ షాట్ పవర్ఫుల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్, అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ టెక్చువల్ ఇన్ఫర్మేషన్స్. ఇది వచ్చేసి O1 ప్రివ్యూ, ఇంప్రూవ్ రీజనింగ్ క్యాపబిలిటీస్ లాంచ్ బై ఓపెన్ AI వాళ్ళది ఇది O1 అనేది. సో మీరు కూడా ఓపెన్ చేసి చూడవచ్చు. నేను ఒకసారి ట్రై చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. బట్ వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఇక్కడ ముగిచ్చేస్తాను. ఓకే, సో మినిమాక్స్ మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ చూడండి, బై XAI దట్స్ స్ట్రెంథన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్. గోర్క్ బీటా ఇచ్చారు. అవి మనకి క్లాడ్ తెలిసిందే అందరికీ కూడా. దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఇప్పుడు నడుస్తున్నది. క్లాడ్ 3.5 సొనెట్, జెమినీ 2.0 ఫ్లాష్ థింకింగ్. ఇది వచ్చేసి అలీబాబా వాళ్ళది జెమినీ 1.5. మనకు తెలిసింది జెమినీ గురించి కూడా మనం విని ఉంటాము. అండ్ ల్యాంబ్డా 3.1. కొత్త చార్ట్స్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. ఇంకా మనకి చార్ట్లో వచ్చేసి 4O, ఇవన్నీ ఏంటంటే పెయిడ్ వర్షన్స్. ప్లస్ కావాలి అంటే బేసిక్ అయితే కనుక మీకు 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ అడగచ్చు పర్ డేకి 4Oలో కూడా. సో ప్రీమియం అయితే కనుక $20 ఉంటుంది. అండ్
స్పెసిఫిక్ అక్కడ కూడా లిమిటెడ్ ఆప్షన్ అయితే ఉంది. మీకు అన్లిమిటెడ్ కావాలంటే కనుక పర్ మంత్ మీకు $200 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 4O మినీ మనం యూస్ చేస్తుంది 4O మినీ యాక్చువల్గా. అండ్ డైలీ మనకి తెలిసిందే, మీకు టెక్స్ట్ టు ఇమేజెస్ కన్వర్ట్ చేయడం ఇవన్నీ కూడా, అండ్ ఫ్లక్స్ మిడ్ జర్నీ ఇవన్నీ మనకు ఐడియాలు ఉంటాయి. అండ్ సర్చింగ్ పార్ట్ వచ్చేస్తే పర్ప్లెక్సిటీ, వీడియో రిలేటెడ్ అయితే కనుక లూమా, రన్వే ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. రన్వేలో అది యూజ్ చేసేయండి, అప్డేట్ చేయండి అని చెప్పేసి. సో అది మనకి ఐడియా ఉంటుంది అనమాట. సో అన్ని టూల్స్ ఒకటే చోట ఉన్నాయనుకోండి, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, రైట్? అందుకనేసి గ్లోబల్ జీబీటీ అయితే కనుక వచ్చింది మనకి. నేను ఇంకా సైన్ ఇన్ చేయలేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూసారనుకోండి, కోడ్ వెబ్సైట్ రిలేటెడ్ కోడ్ అప్డేట్ చేసుకోవడానికి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టూల్స్, ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి, ఇది ఇంజనీరింగ్ చదవడానికి ఏఐ టూల్స్ అండ్ యూఎక్స్ టూల్స్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి, ఇవంతా కూడా మీకు కోడ్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు వర్క్ రిలేటెడ్ వచ్చామనుకోండి, ఈమెయిల్ రైటింగ్ చేయాలన్నా కూడా, లేదంటే రిసిప్ట్ పెట్టి పంపించాలన్నా కూడా, ఇలాంటివి యూస్ చేసుకోవాలంటే మెయిల్స్లో ఇది ఈమెయిల్ యూస్ చేస్తాం. లేదంటే రిజ్యూమ్, కస్టమైజ్ యువర్ రిజ్యూమే, టెక్స్ట్ సమ్మరీ, డాక్యుమెంట్ ఫ్లో ఏంటి, జాబ్ అనాలిసిస్ ఏంటి. ఒకసారి జాబ్ అనాలిసిస్ అయితే కనుక ఇది నేను ఓపెన్ చేసి చూస్తాను. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ మనం ఏఐ టూల్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటి, రిక్రూట్మెంట్ కాపీ టు ఫర్ హెచ్ఆర్, ప్రొఫెసింగ్, ట్రాన్స్లేషన్స్, కంప్లీషన్, టెక్ చెక్, అండ్ మనకు నంబర్ ఆఫ్ సర్వీసెస్ అయితే కనుక వీళ్ళు ఇచ్చారనమాట. అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, శాలరీ ఇంక్రీజ్ రిక్వెస్ట్ కావచ్చు, జాబ్ అప్లికేషన్, లింక్డ్ఇన్, రైటింగ్ ఏ కాంపిటేటివ్ జాబ్ అప్లికెంట్ ఈమెయిల్. లింక్డ్ఇన్లో మీరు కనెక్ట్ కావాలంటే కనుక అది యూస్ చేసుకోవచ్చు. అకాడమిక్ రిలేటెడ్ వచ్చేసి రీసెర్చ్ పేపర్స్, ప్రూఫ్ రీడింగ్, ఏఐ. సో ఇది కంటెంట్ రైటింగ్స్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే ఆ ప్లేసెస్లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి, అండ్ జాబ్ అనాలిసిస్ చేసుకోవడానికి, అండ్ మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళందరికీ కూడా ఈ అకాడమిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా అసిస్టెన్స్, లింక్డ్ఇన్ పోస్ట్ క్రియేటింగ్, ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, ఇవన్నీ మనం పోస్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకు కనెక్టివిటీ అయ్యేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సోషల్ కాంటాక్ట్స్, రోల్ ప్లే. సో ఇక్కడ మనకి చాలా వరకు మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి బాట్స్ ఉంటాయి కొన్ని. కనెక్ట్ అవ్వండి, మీరు ఏంటంటే ఇంగ్లీష్లో ఈ వర్డ్ రాంగ్ చేశారు, ఇలా పలుకుతున్నారు, ఇలా మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. సో అదంతా కూడా ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. మూవీ డేట్, పొలైట్లీ డిక్లైన్ ఎ ఫ్రెండ్, ఎలా చేయాలి, ఏం చేయాలి, కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలి అని నేర్చుకుంటాం అనమాట. అండ్ కాఫీ డేట్, డేటింగ్, సపోర్ట్, కేర్, ఫ్లర్టింగ్, థెరపిస్ట్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ హెల్త్, వెయిట్ లాస్ ప్లాన్స్ ఏంటి, ఫిట్నెస్ ఎలా పెట్టుకోవాలి, డైట్ అసెస్మెంట్ ఏంటి, స్లీప్ రెడ్యూస్ ఎలా చేసుకోవాలి, క్యాలరీస్ క్యాలిక్యులేషన్స్, బర్న్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒకటే దాంట్లో మీకు అప్డేట్ అయితే ఉంటాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కనుక స్టోరీ క్రియేషను, సాంగ్ క్రియేషను, ఎమోజీస్, బర్త్డే ప్లానింగ్స్, ఫ్లైట్ సర్చ్, మ్యూజిక్ రికమెండేషన్స్ చేయడము, మూవీ రికమెండేషన్స్, ఇవన్నీ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ దాంట్లో అయితే కనుక మనకి చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ క్రియేటివ్ చూసుకున్నారనుకోండి, ఇదంతా బిజినెస్ ప్లాన్స్ అనమాట. బిజినెస్ ప్లానింగ్స్, బిజినెస్ ఐడియా క్రియేషన్, ప్రొడక్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షను, స్టార్టప్స్, ప్రోడక్ట్ ఐడియేషను, ప్రోడక్ట్ నేమింగ్, ఇదంతా వచ్చేసి మీ క్రియేటివిటీ యూజ్ చేసుకోవడానికి. అండ్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మొబైల్ గేమ్స్ రికమెండేషన్స్, ఇవన్నీ కూడా మనకి గేమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అప్డేట్ చేశారు. నెక్స్ట్ ట్రావెల్ చెక్ లిస్ట్, మిస్టీరియస్ లొకేషన్స్. బట్ ఒక్కటి మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. సో ఇలాంటి ఏఐ దాంట్లో వెళ్ళేసి మీ ట్రావెల్ హిస్టరీలో అవి చెక్ చేసుకునేసి ఇలా పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం చేయకండి. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్లో మనకి సెక్యూర్డ్ అనేది 0 ఉంటుంది కంప్లీట్గా. సో అక్కడ మీకు 0 ఉంది అంటే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో చెక్ అండ్ గో, అదొకటి నేను చెప్పగలుగుతాను. సో ఎనీవేస్, అట్ లాస్ట్ మూమెంట్ ట్రావెల్స్
సో ఇవన్నీ కూడా ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో మీరు ఇమీడియట్గా వెళ్ళిపోవాలంటే కనుక ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని ఆ స్పెసిఫిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. వీడియోస్ రిలేటెడ్ కానీ, కోడ్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, అకాడమిక్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పాయింట్కి ఎక్కడైతే అవి ఉన్నాయో ప్రతిసారి మనం స్క్రోల్ డౌన్ అప్ అండ్ డౌన్ చేసుకోకుండా సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ గ్లోబల్ జీబీటీ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అండ్ యాక్సెస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లు అయితే కనుక అప్డేట్ చేయండి. దట్ హెల్ప్స్ టు మీ. అట్లీస్ట్ నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏదన్నా షేర్ చేయాలనుకుంటే కనుక నా సైడ్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వస్తాను. థ్యాంక్ యూ.